సార్వత్రిక సమరంలో ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు. ఎన్నికలు అంటేనే చాలా ఖరీదైన వ్యవహారం. వేలు లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చేశాయన్నది అందరూ చెప్పే మాట. అయితే ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించే లక్ష్యంగా కొందరు సామాన్యులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్లు వేశారు. అలాంటి వారి గురించి ఓ లుక్ వేద్దాం. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు. అందుకే రాజకీయ పార్టీలు కూడా అర్ధబలం పుష్కలంగా ఉన్నవారనే బరిలోకి దింపుతూ ఉంటాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనే తేడా ఏమాత్రం లేదు. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దిగే వారి విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఇక్కడే ఇంకో కీలక అంశం ఉంది. ఇండిపెండెంట్లలోనూ కొందరు అన్ని రకాలుగా బలంగా ఉండేవాళ్లు బరిలోకి దిగితే, కొందరు మాత్రం సామాన్యులు సైతం తమ నామినేషన్లు వేస్తూ ఉంటారు. గతంలోనూ ఇలా చాలాసార్లే జరిగింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు సామాన్యులు తమ నామినేషన్లు సమర్పించారు. ఇలా సామాన్యుడిగా ఉండి నామినేషన్ సమర్పించిన వారిలో ఒకరు లెక్కల కొండయ్య. 73 ఏళ్ల వయసున్న కొండయ్య ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. 4వ తరగతి వరకు చదివిన కొండయ్య రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. మండల కేంద్రాల్లో తిరుగుతూ, మైక్ పట్టుకుని తిరుగుతూ ఆయా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొండయ్య. ఇదే క్రమంలో ఏ పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో ఉండాలన్న ఆలోచనలు లేకుండా నామినేషన్ సమర్పించినట్లు చెప్పుకొచ్చారు కొండయ్య. ఈ సందర్భంగా తనకు 11,000 రూపాయల విలువైన చరాస్తులు, 9 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు లెక్కల కొండయ్య. ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనూ ఓ సామాన్య వ్యక్తి బరిలోకి దిగారు. స్థానికంగా చెప్పులు కుట్టుకునే ఏడిద భాస్కర్ రావు తన నామినేషన్ సమర్పించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న భాస్కర్ రావు పిఠాపురంలోని ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎన్నికలు రావడంతో ప్రజల్లో రాజకీయాలపై అవగాహన కల్పించాలని, చైతన్యం తేవాలని భావించి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన దగ్గర 20,000 రూపాయల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు భాస్కర్ రావు. ఇలా ఎన్నికల వేళ పలువురు సామాన్యులు నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది. వీరి నామినేషన్లు స్వీకరిస్తారా లేదంటే తిరస్కరిస్తారా అన్నది పక్కన పెడితే, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, అవగాహన కల్పించేందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం పలువురు ప్రశంసిస్తున్నారు.